ఓకే సార్ ఓకే గంగా ఓకేనా అట్టేనా పని మేడం గారు ఏమండి ఇక్కడ అందరూ పోతారు మధ్యలోకి వెళ్ళిరా అరుణ్ గారు అమ్మా అరుణ్ కుమార్ గారు మేడం గారు కొద్దిగా అనుకున్నాండి వెంకట గారు సరే చూడండి సార్ రాష్ట్రంలో ఈ కుక్కల సమస్య అన్నది చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికల సమయంలో ఈ నగరంలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థించేవారు, కుక్కల్ని నియంత్రించండి, వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించండి, కొన్ని వాటికి ర్యాబీస్ ఉన్నది ట్రీట్ చేయించండి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి నగరంలోని పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయండి అని అడిగేవారు. ఆనాడున్న పరిస్థితుల రీత్యా ఆనాడున్న ఆపరేషన్ థియేటర్ ఏదైతే వారికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీత్యా రోజుకి ఒక 20 ఆపరేషన్స్ మించి జరిగే పరిస్థితి లేదు. కెనల్స్ కూడా పరిమితంగా ఉండడం వల్ల వారు ఏదైతే డ్రైవ్ ఆ డాగ్స్ మీద ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ కానీ డ్రైవ్ కానీ అగ్రెసివ్గా వెళ్ళలేని పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 66 లక్షలతో కొత్త కెనల్స్ నిర్మించడం, కొత్త ఆపరేషన్ థియేటర్ నిర్మించడం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రోజుకి 50 ఆపరేషన్స్ చేయడంతో పాటు ఒక డ్రైవ్ కూడా తీసుకుంటున్నాం. రాబోయే 30 రోజులు ఇప్పటికే డ్రైవ్ నడుస్తూ ఉంది. వచ్చే 30 రోజుల్లో నగరంలో ఉన్న ప్రతి కుక్కకు కూడా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడం, అలాగే ఏదైతే బర్త్ ఇచ్చే డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. చాలా ప్లాన్డ్గా చాలా ఆర్గనైజ్డ్గా వ్యవహారం కూడా చేస్తా ఉన్నాం. ఈ కన్స్ట్రక్షన్ కూడా మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఎండీస్పేట 49th వార్డు వాళ్ళు నివసిస్తున్న ఇళ్ళకి ఆనుకొని ఉంది ఇది. ఇప్పుడు మీడియా వారు మీరు వినొచ్చు ఉన్న 5 నిమిషాలు వాటి అరుపులు ఏ విధంగా ఉన్నాయన్నది. అంటే సంవత్సరాలుగా 49వ వార్డులో ఎండీస్పేట ఏదైతే అట్టడుగు వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో ప్రజలు ఇన్ని సంవత్సరాలు భరించారు, ఈ బాధల్ని భరించారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఊరట కలిగించాలని అటు ఉన్న స్ట్రక్చర్ని కొత్తగా నిర్మించిన దాన్ని ఇటు తీసుకురావడం చాలా ఎనఫ్ కెపాసిటీ ఉంది. ముందు ఏది వచ్చినా ముందు వీటిని ఫిల్ అయిన తర్వాత ప్రత్యామ్నాయంగా దాన్ని యూటిలైజ్ చేసి అక్కడ ఉన్న ప్రజలకి కూడా ఇన్ని సంవత్సరాలు సహకరించినందుకు వాళ్ళు కూడా రిలీఫ్ ఇవ్వాలన్నది అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా అధికారులకు వచ్చిన వెంటనే చేస్తామన్నాం, పరిష్కారం చూపించాం, ఫలితాలు కూడా అతి దగ్గరలో చూపించే బాధ్యత కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం.